ఎప్పుడైనా అనిపించిందా జేబులో ఉండే ఓ చిన్న నాణెం మన భవిష్యత్తునే మార్చేయగలదని? వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. చిన్న చిన్న అలవాట్లు మన ఫైనాన్షియల్ లైఫ్లో ఎంత పెద్ద మ్యాజిక్ చేయగలవో చూద్దాం. ఒకే ఒక చిన్న రాయి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఎలా మార్చగలదు? అసలు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఓ అద్భుతమైన కథలో దాగుంది. మరి ఆ కథేంటో చూసేద్దామా? సరే, మరి ఆ కథ పేరు 2 గాజు సీసాల కథ. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా? కాని జాగ్రత్త, ఈ కథ డబ్బు గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేయొచ్చు. అనగనగా ఓ అందమైన పల్లెటూరు. అక్కడ రామ్ అనే ఓ కుర్రాడుండేవాడు. చాలా ఉత్సాహంగా ఉండేవాడనమాట. అయితే ఒకరోజు వాళ్ల నాన్న చాలా తెలివైనాయన రామ్ ముందు ఓ విచిత్రమైన ఛాలెంజ్ పెట్టాడు. ఏంటో తెలుసా? అతని డబ్బు అలవాట్లను కేవలం 2 ఖాళీ గాజు సీసాలతో టెస్ట్ చేయాలనుకున్నాడు. విచిత్రంగా ఉంది కదూ? ఆయన చెప్పిన 2 సీసాలు ఇవే. ఒకటి మంచి అలవాట్ల సీసా, ఇంకొకటి చెడు అలవాట్ల సీసా. రూల్ అయితే చాలా చాలా సింపుల్, కాని దాని ఇంపాక్ట్ మాత్రం అస్సలు ఊహించలేం. చాలా పవర్ఫుల్. వాళ్ల నాన్న రామ్ భుజం మీద చేయేసి చాలా ప్రేమగా ఇలా చెప్పాడు. చూడు నాన్నా, నువ్వు డబ్బు విషయంలో ఏదైనా మంచి పని చేస్తే, అంటే మంచి అలవాటు పాటిస్తే, మొదటి సీసాలో ఒక చిన్న రాయి వెయ్యి. అదే ఏదైనా చెడు అలవాటు, అంటే అనవసర ఖర్చులాంటిది చేస్తే రెండో సీసాలో ఒక రాయి వెయ్యి. వావ్! తన అలవాట్లను తనే ట్రాక్ చేసుకోవడానికి ఎంత మంచి ఐడియా కదా! రామ్ వెంటనే ఆ ఛాలెంజ్కి ఓకే చెప్పాడు. ఫస్ట్ డేనే ఓ 20 రూపాయలు దాచినందుకు మంచి సీసాలో ఓ రాయి వేశాడు. అదే రోజు స్నాక్స్ కోసం ఓ 30 రూపాయలు అనవసరంగా ఖర్చు చేసినందుకు చెడు సీసాలో ఇంకో రాయి వేశాడు. 5దో రోజు ఏదో కొనడానికి ముందు ధరలు పోల్చి చూసినందుకు మంచి సీసాలో రాయి వేశాడు. కాని ఆ తర్వాత ఓ లగ్జరీ ఫోన్ కేస్ కొనేసి చెడు సీసాలో కూడా ఒక రాయి వేశాడు. అలా 20 రోజులు గడిచిపోయాయి. చూస్తే 2 సీసాలు దాదాపు ఒకేలా నిండుతున్నాయి. అంటే ఏంటి దీని అర్థం? మంచి చెడు అలవాట్లు రెండూ ఒకటేనా? ఏ తేడా లేదా? ఆహా! ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది. ఆ నిర్ణయాత్మక క్షణం వచ్చేసింది. అసలు పాఠమేంటో ఇప్పుడు తెలియబోతోంది. వాళ్ల నాన్న రామ్ని పిలిచాడు. ఆ 2 సీసాల వైపు చూపిస్తూ అడిగాడు, ఏంట్రా, ఈ 2 సీసాలు చూడ్డానికి ఒకేలా నిండినట్టు కనిపిస్తున్నాయా? రామ్ చూశాడు. నిజమే, పైకి చూస్తే 2 ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. కానీ అసలైన తేడా లోపల దాగుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఒక పెద్ద గాజు జాడీని తీసుకొచ్చాడు. సరే రామ్, ఇప్పుడు ఆ మంచి అలవాట్ల సీసాలో ఉన్న రాళ్లను మాత్రమే తీసి ఈ పెద్ద జాడీలో పోయి అన్నాడు. అంతే, ఆ ఒక్క పనితో సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆ మంచి అలవాట్ల సీసాలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఆ పెద్ద జాడీలో ఏకంగా 60% నింపేశాయి. నమ్మబుద్ధి కావట్లేదు కదా? మనం చిన్నవే అనుకున్న ఆ పనులు ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అప్పుడు వాళ్ల నాన్న నవ్వుతూ చెప్పాడు, చూశావా, చిన్న చిన్న రాళ్లన్నీ కలిస్తేనే ఎంత పెద్ద మార్పొచ్చిందో? డబ్బు విషయం కూడా ఇంతే. మనం చేసే చిన్న చిన్న పొదుపులే మనకొక గొప్ప భవిష్యత్తును కట్టిస్తాయి. ఆ క్షణంలో రామ్కి బల్బ్ వెలిగినట్టయింది. అసలు విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఓ గొప్ప భవిష్యత్తు కట్టాలంటే ఏవో పెద్ద పెద్ద స్టెప్స్ వెయ్యక్కర్లేదు. ప్రతిరోజూ వేసే చిన్న చిన్న కాని సరైన అడుగులే చాలని గ్రహించాడు. సరే, ఈ అద్భుతమైన కథ నుండి మనందరం నేర్చుకోవలసిన 4 పవర్ఫుల్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? మొదటిది, రోజూ మనం చేసే చిన్న చిన్న సేవింగ్స్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. రెండోది, అచ్చం అలాగే చిన్న చిన్న చెడు అలవాట్లు కూడా చాలా పెద్ద డ్యామేజ్ చేస్తాయి. ఇక మూడోది, ఒక్క మంచి అలవాటు మొదలుపెడితే చాలు, అది మిగతా మంచి అలవాట్లకి దారి చూపిస్తుంది. ఫైనల్గా 4వది, తెలివిగా డబ్బు సంపాదించడమే కాదు, అంతకన్నా తెలివిగా పొదుపు చేయడమే అసలైన ఆర్ట్. ఇందాక చెప్పుకున్న 2వ పాయింట్ గురించి ఒక్క నిమిషం ఆలోచిద్దాం. రోజు ఓ 50 రూపాయలు అనవసరంగా ఖర్చు పెడితే సంవత్సరానికి ఎంత పోతుందో తెలుసా? ఏకంగా 18,000 రూపాయలు. నమ్మలేకపోతున్నాం కదూ? ఒక పెద్ద షిప్ని ముంచేయడానికి చిన్న చిన్న చిల్లులు చాలు అన్నట్టు ఈ చిన్న చిన్న ఖర్చులే మన ఫైనాన్షియల్ ప్లాన్ని దెబ్బతీస్తాయి. మరి మన జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న లీకులేమన్నా ఉన్నాయేమో ఒక్కసారి గమనించుకోవాలి. రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం.
మరి ఈ పాఠాలన్నింటినీ ఉపయోగించి మన భవిష్యత్తును బలంగా ఎలా కట్టుకోవాలి? ఒక గొప్ప నిజాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పెద్ద పెద్ద బిల్డింగులు, కోటలు ఏవీ పెద్ద పెద్ద రాళ్లతో కట్టరు. ఎన్నో చిన్న చిన్న రాళ్లను ఓపికగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చడం వల్లే అవి అంత బలంగా నిలబడతాయి. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కూడా అచ్చం ఇలాంటిదే. కాబట్టి చివనిగా అసలు ప్రశ్న ఇదే: ఈరోజు మన అలవాట్ల సీసాలో ఏ రాయి వేయబోతున్నాం? మంచి అలవాటుకు సంబంధించిన రాయా, లేక చెడు అలవాటుకు సంబంధించిన రాయా? మనం తీసుకునే ఆ నిర్ణయమే మన రేపటిని డిసైడ్ చేస్తోంది.